కొంతమందిని మనం ముట్టుకోకూడదండి. ఎందుకంటే నేను వేరే ఉద్దేశంతో ఉంటుంది, అపారమైన జ్ఞానం ఉంటుంది. వాళ్ళని కనుక ఇలా ముట్టుకున్నామంటే చెప్పుకుంటూనే పెడతారు. వల్లీశ్వర్ గారు నేను ఈసారి ఎందుకు అభినందిస్తున్నానంటే పిల్లలతో ఎలా మాట్లాడాలి అనేది బాగా వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు విన్నాం కదా అండి, అర్థ వైభవం కలిగి రమణీయార్థ ప్రతిపాదకమై రసజనకమై మనోహరంగా మాట్లాడినటువంటి మా వల్లీశ్వర్ గారిని ఈ సందర్భంగా నేను మీకు ఈ విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. ఎంత పేదరికం ఉంటే అంత చదువు ఎక్కువ వస్తుంది. కానీ కావాల్సింది ఏమిటి? పేదరికం ఉన్నదని చెప్పని బాధపడిన దానికంటే ఈ పేదరికాన్ని పోగొట్టుకోవడం కోసం చెప్పని నేను కష్టపడి మా కుటుంబాన్ని నేను పైకి తీసుకొస్తాను, కుటుంబాన్ని మంచి స్థితిలో ఉంచుతాను అని చెప్పినటువంటి దృఢ నిశ్చయం చూసారా. దాంతో మీరు ముందుకెళ్తే మీకు స్కాలర్షిప్స్ వస్తాయి, మీరు బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. పక్కనే లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీలో పుస్తకాలు చూసుకోవచ్చు. మీరు బాగా అవుతున్నారని చెప్పి మీ మీద టీచర్స్ కూడా మంచి ఇంట్రెస్ట్ తీసుకుంటారు. మా స్కూల్ నుంచి మా పిల్లవాడు ఫస్ట్ రావాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు, మా కళాశాల నుంచి మాకు ఫస్ట్ రావాలని వాళ్ళు అనుకుంటారు, యూనివర్సిటీ స్థాయిలో కూడా మా కళాశాల నుంచి రావాలంటే మా కళాశాల నుంచి రావాలనుకుంటారు. కాబట్టి మీరు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చినటువంటి పిల్లలకందరికీ సంధానం చేస్తున్న ఒక మంచి పని ఏంటంటే ఈ రకంగా మీలో ఒక స్ఫూర్తిని, ఒక పట్టుదలని, ఒక పంతాన్ని, విజయానికి కావాల్సినటువంటి దృఢ నిశ్చయాన్ని సమకూర్చడానికి కోసం చెప్పని పెట్టుకున్నటువంటి సమావేశం ఇది. 10 మంది వచ్చారు మా పిల్లలు, 9-10 మంది వచ్చారు పిల్లలు, వాళ్ళ టీచర్స్ కూడా వచ్చుంటారు, తల్లిదండ్రులు వచ్చుంటారు. మీకు ఒక గొప్ప సమావేశం ఇది. మీతోనే మాట్లాడుతున్నాం. శ్రీ వల్లీశ్వర్ గారు ఇవాళ మనకి ఇక్కడ కనపడుతున్న జర్నలిస్టులే కానీ ఆయన ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన వ్యక్తి. అలాగే మా రవి ఢిల్లీలో అంతా కూడా తన ప్రాబల్యాన్ని చూపించేటువంటి వ్యక్తి. పంకలక్ష్మి సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ క్యాడర్కి వచ్చినటువంటి వ్యక్తి. మీరు వీళ్ళందరినీ చూస్తున్నామని చెప్పంటే మేము చూస్తున్నామని చెప్పని ముందు కాలంలో మీరు బాగుపడిన తర్వాత అప్పటికి నేను ఉండకపోవచ్చు. కానీ మీరు బాధపడిన తర్వాత పలానా రోజు నాడు పలానా 1000 రూపాయలు ఇచ్చేటువంటి సందర్భంగా ఒక కార్యక్రమం జరిగినట్టయితే మాకు వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవాళకి మాకు గుర్తున్నాయని చెప్పినటువంటి అంశం చాలా ముఖ్యమైనది. చిన్నప్పుడు ఏదైతే మన టీచర్స్ చెప్తారో, మన పెద్దలు చెప్తారో, తల్లిదండ్రులు చెప్తారో అది చాలా ముఖ్యం, పాటించాలి. మన తల్లిదండ్రుల కంటే కూడా మనకు తెలివి ఎక్కువ ఉండొచ్చు, మన ఇంట్లో ఉండేటువంటి బంధువుల కంటే కూడా మనకి ఎక్కువ ఉండొచ్చు. కానీ విద్యా దదాతి వినయం వినయ జాతి పాత్రత్వ ధనమాప్నోతి ధన ధర్మ తతసుఖం. విద్య వల్ల వచ్చేది వినయం. వినయం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. మీరెంత వినయంగా ఉంటే, మీరెంత అహంకారం లేకుండా ఉంటే, మీరెంత గర్వం లేకుండా ఉంటే, మీరు వాళ్ళ ఫస్ట్ క్లాస్ వచ్చినారు. రేపు పొద్దున మీరు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఇవాళ ఎన్ని మార్కులు వచ్చినాయో నీకు కదా? అవుట్ ఆఫ్ 600 505 వచ్చినటువంటి అమ్మాయి ఇవాళ టార్గెట్ ఏం పెట్టుకోవాలంటే నాకు నా జీవితంలో ఈ 505 ఎట్లయితే వచ్చినాయో ఇంతకంటే తక్కువ మార్కులు నాకు రాకూడదు. ఇంకా ఇంటర్మీడియట్లో కానీ పైన చదువుతున్నారు ఈ స్థాయిలో నేను తప్పకుండా ఇట్లాగే ఎదగాలి, ఇలాగే ప్రవర్తించాలి, ఇలాగే భగవంతుడు నువ్వు నాకు దయ చూపాలని చెప్పి భగవంతుని నమ్ముకోవడం కోసం ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం మనం చేయాలి. తర్వాత భగవంతుడు చూస్తాం. మీ ప్రయత్నం నిజంగా బాగున్నట్టయితే, సక్రమంగా ఉన్నట్టయితే, సభ్యంగా ఉన్నట్టయితే, ఏ రకమైనటువంటి దురాలోచనతో లేకుండా ఉన్నట్టయితే తప్పకుండా భగవంతుడు మనకు తోడ్పడతాడనడానికి మా జీవితమే ఒక ఆదర్శం. ఇది చెప్పారు మనం ఎట్లా పూజ చేయాలి, పూజా విధానం ఏంటి, పూజా కార్యక్రమం ఏంటి, ఏం చదువుకోవాలి, సంస్కృతం ఏంటి, తెలుగు ఏమిటి, తమిళం ఏంటి అన్నీ చెప్పారు. ఆ రోజుల్లో వాళ్ళు చెప్పినటువంటి దానివల్ల అప్పుడు అనిపించలేదు, ఎందుకు చెప్తున్నారు ఇదంతా అనిపించింది. కానీ ఇవాళ నాకు 5-6 అందరికీ నమస్కారం. ఈ రోజున మా సంస్థ శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు మీడియంలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నగదు పారితోషికము, అలాగే నోట్బుక్స్ని, మెరిట్ సర్టిఫికేట్ని అందించడం జరిగింది. మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే దయచేసి మమ్మల్ని ప్రోత్సహించగలరు. ధన్యవాదాలు.